హలో నమస్తే నేను అశోక్. టీడీపీ, జనసేన, బీజేపీ అసలు ఏంటి ఈ పొత్తులు? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అసలు టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా? చంద్రబాబు నాయుడు ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. అమిత్ షాతో సుదీర్ఘంగా భేటీ అయిన తర్వాత టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు చూస్తుంటే మాత్రము పొత్తులు కుదిరే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఉమ్మడి కార్యాచరణ అంటే అన్ని పార్టీలు కలిసి ఇప్పటికే ఉన్నటువంటి పొత్తులు, ఇటు టీడీపీకి సంబంధించి ఒక కూటమి, జనసేనకు సంబంధించి ఒక కూటమి, వీళ్ళిద్దరు కలిసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి ఎక్కడా కూడా ఇరు పార్టీలకు సంబంధించి కార్యక్రమాలు కనిపించట్లేదు. ఇదే నేపథ్యంలో హరిరామ జోగయ్య జనసేన పార్టీకి సంబంధించి కాము సంక్షేమ శాఖకు సంబంధించి ఒక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, జనసేన పార్టీకి కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని ముఖ్యంగా ఆశాభావంగా భావించేటువంటి ఒక ప్రధాన నేత. ఆయన గత కొంతకాలంగా అంటే 2 నెలలుగా చాలా లేఖలు విడుదల చేస్తూ వస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి, కాపులకు సంబంధించి, టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి. పొత్తులు ఎలా ఉండాలి, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, జనసేన ఎక్కడ పోటీ చేస్తే విజయం సాధించేందుకు అవకాశం కల్పిస్తుంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి, అసెంబ్లీకి వెళ్లేందుకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి హరిరామ జోగయ్య గారు చాలాసార్లు లేఖలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి ఆయన లేఖలో రిలీజ్ చేశారు. అంతేకాకుండా పార్లమెంటు స్థానాలకు సంబంధించి 10 నుంచి 12 స్థానాల్లో జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రిలీజ్ చేసినటువంటి మరొక లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పొత్తులు కుదరలేదు, ఇంతవరకు బీజేపీ వస్తుందో రావట్లేదో తెలియదు, ఎవరికి వారు విడివిడిగా కార్యాచరణ సిద్ధం చేసుకున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన పార్టీకి దాదాపు 11 స్థానాలు ఇవ్వాలి పోటీ చేసేందుకు అని చెప్పేసి హరిరామ జోగయ్య గారు మరొక సంచలన లేఖ రిలీజ్ చేశారు. సో ఆయన ఏం రాశారు, ఏం చేశారనేది కూడా ఒక్కసారి చూద్దాము. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అసెంబ్లీ మరియు పార్లమెంట్ల సీట్ల కేటాయింపు ఎలా జరగబోతున్నదో అనే అస్పృశ్యత జనసేన, తెలుగుదేశం సపోర్టుల మధ్య కొనసాగుతుంది. రాష్ట్రం మొత్తం 175 స్థానాలు 2 మిత్రపక్షాల మధ్య ఎలా జరగాలనే చర్చల ఫలితాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ప్రజాభీష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని చెప్పేసి ఉభయ పార్టీలకు అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న మాట నిజం. రాష్ట్రంలో ఈ విధమైన కేటాయింపులు, ఓట్ల ట్రాన్స్ఫర్ స్వయంగా జరిగే దృష్ట్యా అవసరమైనదే. ఉభయ పార్టీల శ్రేయస్సు కోరే శ్రేణుల అభిప్రాయం అనేది వేరే చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మెండుగా ఉంది. 90% ఈ సామాజిక వర్గం ఓటర్లు జనసేన పార్టీని బలపరుస్తూ సత్యాన్ని ఎవరు కాదనలేరు. జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు నెగ్గాలన్నా జనసేన ఓటర్లు సపోర్ట్ లేకుండా నెగ్గలేరనేది నిర్విధాంశం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న వైఎస్ఆర్ పార్టీ ఓడించి జిల్లాలో సీట్లన్నీ జనసేన, తెలుగుదేశం కూటమిలో వేసుకోవాలని చెప్పేసి జనసైనికులు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన కేటాయించడం తప్ప తెలుగుదేశానికి వేరే మార్గం లేదు అంటూ కూడా హరిరామ జోగయ్య గారు చెప్తున్నారు. సో అయితే ఆయన అనౌన్స్ చేసినటువంటి సీట్లను చూసుకుంటే మొత్తము పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 11 సీట్లను హరిరామ జోగయ్య గారు అనౌన్స్ చేశారు. ఈ 11 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. నరసాపురంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. 2 భీమవరంలో గతంలో ఇప్పటికే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన 2వ స్థానంలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక తాడేపల్లిగూడెంలో ఇక్కడ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. దాదాపు 30,000కు పైగా ఓట్లు సాధించింది. అలాగే తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రము ఈ 11 నియోజకవర్గాల్లో ఈజీగా 7 నుంచి 8 స్థానాల్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా హరిరామ జోగయ్య గారు చెప్తూ వస్తున్నారు. సో ఈ 11 నియోజకవర్గాల్లో మరి టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే ఎంతవరకు అవకాశం ఉంటుంది వాళ్ళకి సీట్లు ఇచ్చేందుకు అనేది కూడా చూడాలి. ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో ఎంతవరకు టీడీపీకి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇక మరోవైపు పార్లమెంటు స్థానానికి సంబంధించి పార్లమెంట్లో ఉన్నటువంటి నరసాపురం స్థానాన్ని ఇక్కడ జనసేన పార్టీకి కేటాయించాలని చెప్పేసి హరిరామ జోగయ్య గారు కూడా చెప్తూ వస్తున్నారు. నరసాపురానికి సంబంధించి ఇప్పటికే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఒక పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసేందుకు కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సీట్ని కూడా జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. మరి జనసేన పార్టీకి ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే నరసాపురంకి సంబంధించి ఇక్కడ
ప్రస్తుతం ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ సీటుని ఆశిస్తూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. సో మరి టీడీపీ జనసేన కూటమికి ఇప్పటికే పొత్తులు ఎక్కడా తేలనటువంటి నేపథ్యంలో, బీజేపీ వస్తుందో రాదో తెలియనటువంటి నేపథ్యంలో ఇక్కడ నరసాపురం సీటు మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ పరిస్థితిలో రఘురామకృష్ణరాజుకి సీట్ ఇస్తారా, లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారా, ఒకవేళ ఇక్కడుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఏదైతే హరిరామ జోగయ్య గారు కొంతకాలంగా రాస్తున్నటువంటి లేఖలు చూస్తూ ఉంటుంటే జనసేన పార్టీకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సిందే అనే ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి టీడీపీ ఓడిపోయిన ప్రతి స్థానంలో కూడా ఆ ఓట్ బ్యాంకును జనసేన పార్టీ గ్రాప్ చేసింది. సో ఈసారి జనసేన పార్టీ కంటే కూడా ఈ ఎన్నికలు టీడీపీ పార్టీకి చాలా ముఖ్యము. ఈసారి మాత్రము టీడీపీ పార్టీ వీలైనన్ని స్థానాల్లో గెలవకపోతే మాత్రము పార్టీ మనుగడకే కష్టం అనేటువంటి ఒక ప్రతిపాదన వస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి మరి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎంతవరకు స్కోప్ ఉంటుంది, జనసేన పోటీ చేసే స్థానాలు ఎన్ని అనేది కూడా చూడాల్సి ఉంది.